the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గిరిజన ప్రాంతాలలో ట్రైబల్ ఏరియాస్లో పథకాలను అమలు చేస్తూ ఉన్న అధికారులకు కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వడానికి, పథకాలను ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారో అటువంటి అధికారులకు స్కిల్లింగ్ ఇవ్వడానికి, సామర్థ్య శిక్షణను పెంపొందించడానికి ఆది కర్మయోగి అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆది కర్మయోగి ప్రోగ్రాము ట్రైబల్ ఏరియాస్లో పథకాలు అమలు చేస్తూ ఉన్న అధికారులకు నైపుణ్య శిక్షణ, కెపాసిటీ బిల్డింగ్. మనం చూస్తూ ఉంటాము, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో స్కీమ్స్ అనేవి 100% ప్రజలకు అందవు. దానికి ప్రధాన కారణము వివిధ రకాల టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే వాళ్లకు ఆ అధికారులకు సరైన శిక్షణ ఉండకపోవచ్చు. అటువంటి కారణాల చేత పథకాలు అనేవి 100% వాళ్ళకు అందవు. సో అటువంటి లోపాలను సవరించడానికి ట్రైబల్ ఏరియాస్లో ఎవరైతే స్కీమ్స్ను అమలు చేస్తూ ఉన్నారో అటువంటి అధికారులకు కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆది కర్మయోగి ప్రోగ్రాం. ఇది ఆది కర్మయోగి ప్రోగ్రాం. ఈ స్కీమ్ని, ఈ ప్రోగ్రామ్ని ఆది అన్వేషణ కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీలో పిఎం జన్మాన్ మరియు ధర్తీ ఆబా అభియాన్ పైన 2 రోజుల పాటు ఆది అన్వేషణ్ పేరిట నేషనల్ కాన్ఫరెన్స్, జాతీయ వర్క్షాప్ జరిగింది. అక్కడ ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. మనం గతంలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ట్రైబల్ వెల్ఫేర్ కోసము భారత ప్రభుత్వము ట్రైబల్ గ్రామాలలో సుమారుగా 1,00,000కు పైగా ట్రైబల్ గ్రామాల్లో పథకాలను 100% అందించడానికి, 100% శాచురేషన్తో పథకాలను అందించడానికి ఇటీవలనే ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రజలకు, అక్కడ ట్రైబల్ ప్రజలకు పిఎం కిసాన్ కార్డ్స్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, లేదంటే పిఎం ఆయుష్మాన్ కార్డ్స్, అటువంటివి 100% వాళ్ళకి అందించాలి అని చెప్పేసి ఈ ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసిందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆది కర్మయోగి ప్రోగ్రాం కూడా వాళ్ళ వెల్ఫేర్ కోసమని చెప్పవచ్చు. ఇక మనకి గుర్తు రావాల్సింది, ట్రైబల్ వెల్ఫేర్ అంటేనే గిరిజనుల అభివృద్ధి కోసము భారత ప్రభుత్వము లాంచ్ చేసిన ఒక ముఖ్యమైన స్కీమ్, ఇంపార్టెంట్ స్కీమ్. ట్రైబ్స్లో, గిరిజనుల్లో ఇంకా అభివృద్ధి చెందని, జనరల్గా ఎస్టీస్ ఉంటారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఇందులో కూడా అంతగా అభివృద్ధి చెందని ఇంకా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కొన్ని ఉంటాయి. వాళ్ళనే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు, పీవీటీజీ గ్రూప్స్. వీళ్ళు గిరిజనుల్లో ఒక తెగ, కొన్ని తెగలు వీళ్ళు ఇంకా వెనుకబడి ఉంటారన్నమాట. ఇటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ గుర్తించిన ప్రకారము ఇండియాలో 75 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. వీళ్ళ అభివృద్ధి కోసం, వీళ్ళ డెవలప్మెంట్ కోసము నవంబర్ 15, 2023 నవంబర్ 15, 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం జన్మాన్ స్కీమ్ని జార్ఖండ్లో ప్రారంభించారు. పిఎం జన్మాన్ స్కీమ్ అంటే ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ప్రోగ్రాం. గుర్తుపెట్టుకోండి, ఇది భారతదేశంలోని 75 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ పైన ఫోకస్ చేస్తుంది. ఇక అలానే ట్రైబల్ వెల్ఫేర్ కోసము ప్రతి సంవత్సరము కూడా జనజాతీయ గౌరవ దివాస్ని సెలబ్రేట్ చేసుకుంటాం మనము. దీన్నే నేషనల్ ట్రైబల్ ప్రైడ్ డే, నేషనల్ ట్రైబల్ ప్రైడ్ డే, జనజాతీయ గౌరవ దివాస్ని ప్రతి సంవత్సరం నవంబర్ 15న మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దీనికి కారణం, నవంబర్ 15 అనేది ప్రముఖ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ బీర్సా ముండా గారి బర్త్ యానివర్సరీ, బీర్సా ముండా గారి జయంతి అని చెప్పవచ్చు. సో ఇది మనకి ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్, ఆది కర్మయోగి ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్, ఎలక్టోరల్ రీఫార్మ్స్, ఎన్నికల సంస్కరణలు. ఎన్నికలలో వివిధ రాష్ట్రాలు అవలంబిస్తూ ఉన్న ఇంపార్టెంట్ సంస్కరణలు అని చెప్పవచ్చు, ఇంపార్టెంట్ రీఫార్మ్స్. బీహార్ మున్సిపల్ ఎన్నికల్లో మొబైల్ ఫోన్లను ఉపయోగించి ఓటు వేయడానికి ప్రజలను అనుమతించిన మొదటి రాష్ట్రంగా బీహార్ చరిత్ర సృష్టించింది. మనం గతంలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. బీహార్ మున్సిపల్ ఎన్నికలలో ఈ ఓటింగ్ సిస్టమ్ని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ని అమలు చేయబోతోందని చెప్పేసి.
నిన్న బీహార్లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఒక యాప్ను ఉపయోగించి, ఒక అప్లికేషన్ ఉపయోగించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ని ప్రవేశపెట్టింది. ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు రాలేకపోయి ఉంటారో, ముఖ్యంగా ఓల్డ్ పర్సన్స్, లేదంటే గర్భిణీ స్త్రీలు, వికలాంగులు, అటువంటి వారు పోలింగ్ కేంద్రాలకు రాలేరు కాబట్టి వాళ్లకు మొబైల్లోనే ఒక అప్లికేషన్ ద్వారా ఓటు వేసే సదుపాయాన్ని తీసుకొని వచ్చింది. తద్వారా భారతదేశంలో ఈ ఓటింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా బీహార్ చరిత్ర సృష్టించింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏ యాప్ని, ఏ అప్లికేషన్ని డెవలప్ చేశారు అంటే, యాప్ పేరు వచ్చేసి ఈసెక్ బిహెచ్ఆర్, ఈఎస్ఈసి బిహెచ్ఆర్ అనే యాప్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ఈ యాప్ని అభివృద్ధి చేసిన వాళ్ళు సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇది పూణేలో ఉంటుంది, మహారాష్ట్ర పూణే, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. దీని ప్రధాన బాధ్యత భారతదేశంలో సూపర్ కంప్యూటర్లను నిర్మించే బాధ్యత అని కూడా చెప్పవచ్చు. బీహార్ ఎన్నికల సంఘంతో కలిసి ఈ సీడాక్ ఈ అప్లికేషన్ని అభివృద్ధి చేసింది. ఈ అప్లికేషన్ ద్వారా మ్యాక్సిమం ఒక మొబైల్ ఫోన్ నుంచి 2 రిజిస్టర్డ్ ఓటర్సు ఓటు వేయవచ్చు. ఇందులో అత్యాధునికమైన టెక్నాలజీస్ వాడారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ కావచ్చు, అలానే ఓటు వేసేటప్పుడు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ను కూడా ఈ యాప్లో వాడడం జరిగింది. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్. ఇక మనం గుర్తు చేసుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, ఈ ఓటింగ్ అంటే ప్రపంచంలో తొలిసారిగా ఈ ఓటింగ్ సిస్టమ్ని పూర్తి స్థాయిలో అమలు చేసిన దేశం వచ్చేసి ఈస్టోనియా దేశం. ఈస్టోనియా, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఈ ఓటింగ్ సిస్టమ్ ఇంప్లిమెంటెడ్ ఆన్ ఏ ఫుల్లర్ స్కేల్, ఆన్ ఏ లార్జ్ స్కేల్ బై ఈస్టోనియా కంట్రీ. ఈస్టోనియా ఇది మనకి ఎలక్టోరల్ రిఫార్మ్స్ సంబంధించిన కాన్సెప్ట్. నెక్స్ట్ టాపిక్, పింక్ బస్ సర్వీసెస్ ఫర్ ఉమెన్. బీహార్ మళ్ళీ వార్తల్లో ఉంది. దీనికి ప్రధాన కారణము మహిళల సేఫ్టీ కోసము బీహార్ ప్రభుత్వము తొలిసారిగా పింక్ బస్సు సేవల్ని మొదలుపెట్టింది. ఈ పింక్ బస్సులలో కేవలం మహిళలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నమాట. కేవలం ఉమెన్ ప్యాసింజర్స్ మాత్రమే ఇందులో ప్రయాణించవచ్చు. తద్వారా మహిళలపై జరుగుతూ ఉన్న క్రైమ్స్ని అరికట్టవచ్చని చెప్పేసి బీహారు ప్లాన్ చేసింది. ఆల్రెడీ దీన్ని దశల వారీగా అమలు చేస్తూ ఉంది. మే నెలలో 20 బస్సుల్ని ప్రారంభించింది, 20 పింక్ బస్సుల్ని. ఇప్పుడు 2వ దశలో మరికొన్ని బస్సులను ప్రారంభించింది. అయితే వీటికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ బస్సులు సిఎన్జి ఆధారిత బస్సులు, సిఎన్జి బేస్డ్, అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, అంటే క్లీన్ ఫ్యూయల్, స్వచ్ఛ ఇంధనము. తద్వారా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, కర్బన ఉద్గారాలు కూడా వెలువడవు, కర్బన ఉద్గారాలను కూడా తగ్గించవచ్చు అని చెప్పేసి బీహార్ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఈ పింక్ బస్సుల్ని ప్రారంభించింది. ఇక పింక్ అనే విషయంకి వస్తే మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. మహారాష్ట్ర గవర్నమెంటు మహారాష్ట్రలో ఉమెన్ రైడర్స్ కోసం, మహిళలకు ఆర్థిక సాధికారత, ఎకనామిక్ ఎంపవర్మెంట్ కల్పించడం కోసము ప్రత్యేకంగా పింక్ ఈ రిక్షా ఇనిషియేటివ్ని మహారాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మహిళా డ్రైవర్లకు ఈ రిక్షాలు, ఎలక్ట్రిక్ రిక్షాలు అందించడం జరిగిందనమాట. తద్వారా వాళ్ళకి ఆర్థిక సాధికారిత పాసిబుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కర్బన ఉద్గారాలు కూడా తగ్గించవచ్చు అని చెప్పేసి మహారాష్ట్ర ఇట్లా లాంచ్ చేసింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు పబ్లిక్ సేఫ్టీని మెరుగుపరచడానికి, ప్రజల భద్రతను పెంపొందించడానికి సురక్ష అట్ 360 అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. సురక్ష 360 అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ని గుంటూరు పోలీస్ కమిషనరేట్ వాళ్ళు లాంచ్ చేశారు. ఎన్టీఆర్ గుంటూరు జిల్లా పరిధిలో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా తొలుత ప్రయోగాత్మకంగా గుంటూరు జిల్లాలో ఉన్న విలేజెస్ కావచ్చు, పట్టణ ప్రాంతాలలో సీసీటీవీ కెమెరాలని ఏర్పాటు చేస్తారు. తద్వారా 24/7 ఎల్లవేళలా ఎటువంటి క్రైమ్స్ జరిగినా కూడా ఇమ్మీడియట్గా పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక అలానే ఈ సురక్ష 360 కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా విద్యా సంస్థలలో, కాలేజీల్లో కూడా స్టూడెంట్స్ భద్రత కోసము సురక్ష విద్యా పేరిట సీసీటీవీలను
కాలేజీల్లో కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఫర్ ఎఫెక్టివ్ పోలీసింగ్, ఒక విధంగా చెప్పాలి అంటే పోలీసు వ్యవస్థని బలోపేతం చేయడం కోసము ఈ కార్యక్రమం అని చెప్పవచ్చు. నెక్స్ట్ టాపిక్ జాతీయ పసుపు బోర్డు, నేషనల్ టర్మరిక్ బోర్డు. ఇవాళ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు తెలంగాణలోని నిజామాబాద్లో నేషనల్ టర్మరిక్ బోర్డు హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. దీని చైర్పర్సన్గా, ఈ నేషనల్ టర్మరిక్ బోర్డు చైర్పర్సన్గా శ్రీ పల్లె గంగారెడ్డి గారు 3 ఏళ్ల పాటు ఈ పదవీ కాలంలో ఉండబోతా ఉన్నారు. శ్రీ పల్లె గంగారెడ్డి గారు 3 ఏళ్ల పాటు పదవిలో ఉండబోతా ఉన్నారు. దీనికి సెక్రటరీగా ఐఏఎస్ ఆఫీసర్ ఎన్ భవానీశ్రీ గారు, దీనికి సెక్రటరీగా ఎన్ భవానీశ్రీ గారు ఐఏఎస్ ఆఫీసర్ వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక టర్మరిక్ విషయానికి వస్తే దీన్నే పసుపు అంటారు. ప్రపంచవ్యాప్తంగా పండిస్తూ ఉన్న పసుపులో 70% టర్మరిక్ని ఇండియాలోనే పండిస్తూ ఉన్నారు. అంత ప్రాముఖ్యత ఉంది. దీన్ని గోల్డెన్ స్పైస్గా అభివర్ణిస్తారు, గోల్డెన్ స్పైస్. ఇక ఈ నేషనల్ టర్మరిక్ బోర్డుని ఏర్పాటు చేయడం ద్వారా మెయిన్ టార్గెట్ వచ్చేసి 2030 కల్లా, 2030 కల్లా ఈ టర్మరిక్ ఎక్స్పోర్ట్స్ని, పసుపు ఎగుమతుల్ని 1 బిలియన్కు తీసుకురావాలి అని చెప్పేసి ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. అలానే సుమారుగా 20 రాష్ట్రాలకు పైగా 30 రకాల పసుపు పండిస్తూ ఉన్నాయి. 20 రాష్ట్రాలకు పైగా 30 రకాల పసుపుని పండిస్తూ ఉన్నాయి. అక్కడ పండిస్తూ ఉన్న రైతులకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ వార్తల్లో ఉంది. మీరు పేపర్ చూస్తూ ఉంటే 2 రోజుల నుంచి ఎంఎం హిల్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఎంఎం హిల్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది వార్తల్లో ఉంది. ఆ ఎంఎం హిల్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే మాలె మహదేశ్వర హిల్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మాలె మహదేశ్వర కొండల వన్యప్రాణుల అభయారణ్యము. ఇది కర్ణాటకలో ఉంది. ఇది వార్తల్లో ఉండడానికి ప్రధాన కారణము ఇక్కడ 5 పులులు చనిపోయాయి. ఒక పులి, దాని 4 పిల్లలు మరణించాయి అన్నమాట. దీనికి ప్రధాన కారణము అక్కడ కొంతమంది ప్రజలు వీటికి విషం పెట్టి చంపేశారు అని చెప్పేసి ఒక ఆరోపణ. వీళ్ళను, ఇందులో దోషులుగా తేలిన వాళ్ళని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద వాళ్ళకి తీవ్రమైన శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టైగర్ అనేది చాలా కీలకమైనది కాబట్టి, ఒక ప్రిడేటర్ స్పీషీస్ కాబట్టి. ఇక మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది, ఈ ఎంఎం హిల్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్, యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, అంటాడ్ సంస్థ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ని ప్రకటించింది. ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎకనామిక్ సిచ్యువేషన్స్ని, ఆర్థిక పరిస్థితి పైన ఈ రిపోర్ట్ని విడుదల చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా ఎఫ్డిఐస్ ఏ విధంగా ఉన్నాయి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన ట్రెండ్స్ పైన ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారము 2024 ఇయర్లో గ్లోబల్ ఎఫ్డిఐస్, ప్రపంచవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 11% తగ్గాయని చెప్పేసి చెప్పింది. వరుసగా 2వ ఏడాది గ్లోబల్ ఎఫ్డిఐస్ తగ్గినాయని చెప్పేసి చెప్పింది. అలానే ఎఫ్డిఐలు అత్యధికంగా ఏ దేశం నుంచి వస్తూ ఉన్నాయి అంటే, ప్రపంచంలోని మిగతా దేశాలకు అత్యధికంగా ఎఫ్డిఐలు ఏ దేశం నుంచి వస్తూ ఉన్నాయంటే టాప్ వచ్చేసి యుఎస్ఏ ఉంది, ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంది. అమెరికా నుంచి అత్యధికంగా ఎఫ్డిఐలు వివిధ దేశాలకు వెళ్తూ ఉన్నాయి. ఇక ఎఫ్డిఐ అవుట్ఫ్లోస్ విషయం, ఇండియా విషయంకి వస్తే 18th ప్లేస్లో ఉంది. మన దేశం నుంచి వెళ్తూ ఉన్న పెట్టుబడుల విషయంలో ఇండియా 18th ప్లేస్లో ఉంది. ఇక ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ విషయానికి వస్తే అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ దేశంలోకి వస్తున్నాయంటే అగైన్ టాప్లో అమెరికా ఉంది. ఇండియా వచ్చేసి 15th ప్లేస్లో ఉంది. 2024లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిన ర్యాంకింగ్లో ఇండియా 15th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వన్, O1 వీసా. మనం చూస్తూ ఉన్నాం, యుఎస్ఏలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత H1B వీసాలను పొందాలంటే చాలా కష్టమైపోయింది. సో ఈ సందర్భంలో ఎవరైతే ఎక్స్ట్రాడనరీ టాలెంట్ ఉంటుందో, ముఖ్యంగా సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగు, మ్యాథమెటిక్స్ అలాంటి కోర్సులలో ఎవరికైతే ఎక్స్ట్రాడనరీ టాలెంట్, అసాధారణ ప్రతిభ ఉందో, ముఖ్యంగా ఆర్ట్స్, కళలు, అలానే స్పోర్ట్స్ రంగాలలో ఎక్స్ట్రాడనరీ టాలెంట్ ఉన్న వాళ్ళు అమెరికా వీసా పొందాలి అంటే, అమెరికాలో ఎంటర్ కావాలి అంటే సులభంగా
అమెరికా O1 వీసాలని జారీ చేస్తూ ఉంది. O1 వీసాలని. ఇది యుఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టం 1990 కిందనే తీసుకురావడం జరిగింది. యుఎస్ ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 1990. ఇక O1 వీసా విషయానికి వస్తే O1 వీసాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో, ఎవరైతే అప్లై చేసుకుంటారో 93% ఆమోదము వస్తుందన్నమాట. అంటే 100 మంది అప్లై చేసుకుంటే 93 మందికి యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఆమోదం తెలపడం జరుగుతుంది. ఇక ఇది ఇనీషియల్లీ 3 ఏళ్ల పాటే వ్యాలిడిటీ ఉంటుంది. తొలుత ఇది O1 వీసాను పొందిన తర్వాత 3 ఏళ్ల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అయితే ఆ తర్వాత ఎన్నిసార్లు అన్నా కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఆ వీసాని. ఇక H1B వీసా విషయానికి వస్తే H1B వీసాని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది అప్లై చేసుకుంటే కేవలం 37% మందికి మాత్రమే ఆమోదం వస్తుందన్నమాట. అంటే అప్రూవల్ రేటు తక్కువ H1B వీసా, కానీ O1 వీసా మాత్రము 93% అప్రూవల్. మనకి వీసాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం చూస్తూ ఉన్నాం, ఇటీవల సౌదీ అరేబియా ఉమ్రా వీసాలని జారీ చేస్తుంది. ఎవరైతే ముస్లిం యాత్రికులు హజ్ పర్యటనకు వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళకి ఉమ్రా వీసా. అదే డొనాల్డ్ ట్రంప్ అయితే అమెరికా సిటిజన్షిప్ పొందాలి అంటే దానికి ముందస్తుగా ప్రీ రిక్విజిట్గా గోల్డ్ కార్డు వీసాలని జారీ చేస్తూ ఉన్నారు. దీన్నే ట్రంప్ కార్డు, 5 మిలియన్లకి ట్రంప్ కార్డును కూడా అమ్ముతా ఉన్నారు. సో ఈ కాంటెక్స్లో మనకి O1 వీసా అంటే గుర్తు రావాల్సిందేది ఎవరికైతే ఎక్స్ట్రాడినరీ టాలెంట్, స్పోర్ట్సు, ఆర్ట్సు, సైన్సు, టెక్నాలజీ అటువంటి వాళ్ళకి ఈ వీసాలు జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్ సంబంధించి బంగ్లాదేశ్ నుంచి జనపనార ఉత్పత్తులు, జూట్ ప్రోడక్ట్స్ని ఇక నుంచి ఇంపోర్ట్ చేసుకోకూడదు, దిగుమతి చేసుకోకూడదు అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకునింది. దీనికి ప్రధాన కారణము సాఫ్టా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా దక్షిణాసియా స్వేచ్ఛ వాణిజ్య మండలం ఒప్పందం కింద బంగ్లాదేశు మిస్యూజ్ చేస్తూ ఉంది. చీప్ రేట్లకే సబ్సిడీలు ఇచ్చి తమ ప్రోడక్ట్లని ఇండియాలోకి డంప్ చేస్తూ ఉంది. తద్వారా ఇండియాలో ఉన్న జూట్ ఫార్మర్స్, ఈ జనపనార రైతులు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకునింది. ఇక నుంచి బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి ఎంటర్ అయ్యే ఈ జూట్ ప్రోడక్ట్స్ని బ్యాన్ చేస్తూ ఉన్నారు. మరి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఫస్ట్, ఇండియా బంగ్లాదేశ్ అంటే ఒక ప్రాముఖ్యత ఉంది. భారతదేశము అత్యధికంగా ల్యాండ్ బార్డర్ను ఏ దేశంతో షేర్ చేసుకుంటా ఉంది అంటే బంగ్లాదేశ్. ఇండియా ఈజ్ షేరింగ్ హైయెస్ట్ ల్యాండ్ బార్డర్ విత్ బంగ్లాదేశ్. సుమారుగా 4096 కిలోమీటర్ల ల్యాండ్ బార్డర్ని మనము బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటా ఉన్నాం. ఇవి ఇందులో ముఖ్యంగా అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, వెస్ట్ బెంగాల్, ఈ 5 రాష్ట్రాలు బంగ్లాదేశ్తో బార్డర్ని షేర్ చేసుకుంటూ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ సాఫ్టా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా, సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా బంగ్లాదేశ్ ఏం చేస్తూ ఉందంటే ఈ జూట్ ప్రోడక్ట్స్ కావచ్చు, లేదంటే గార్మెంట్స్, వస్తువులు, దుస్తులు అటువంటివి ఇండియాలోకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ సాఫ్టా కింద బంగ్లాదేశ్ ఎగుమతి చేసే వస్తువులకి దిగుమతి సుంకం లేదు, ఇంపోర్ట్ డ్యూటీ 0 అనమాట. బట్ వీళ్ళు దీన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. సబ్సిడీలు ఇచ్చి భారతదేశంలోకి చీప్గా ఈ జనపనార ఉత్పత్తులను డంప్ చేస్తూ ఉన్నారు. తద్వారా భారతదేశంలో ఉన్న రైతులు సఫర్ అవుతూ ఉన్నారని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకునింది అనమాట. అయితే ఇప్పుడు ఇవి ముంబైలోని నావసేవ రేవు ద్వారా అయితే ఎంటర్ కావచ్చు. ముంబైలోని నావసేవ పోర్ట్ ద్వారా మాత్రమే ఎంటర్ అవ్వచ్చు. ఇక మిగతా ల్యాండ్ రూట్ల ద్వారా ఎంటర్ అవ్వడానికి లేదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా బంగ్లాదేశ్ బార్డర్. నెక్స్ట్ వన్, తీర గస్తీ దళంలోకి అదమ్య నౌక, ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్ అదమ్య నౌక ఇండియన్ కోస్ట్ గార్డ్లోకి ఇండక్ట్ అయ్యింది. ఇండియన్ కోస్ట్ గార్డ్లోకి తీర గస్తీ నౌక అదమ్యాని ఇండక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ నౌకల ప్రాముఖ్యత. ఇది ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్ అంటే మన తీర ప్రాంతాన్ని గస్తీ చేయడానికి, తీర ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు సర్వైలెన్సు, నిఘా ఉంచడానికి వీటిని ఇండియన్ కోస్ట్ గార్డ్లోకి ఇండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా 8 ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్స్ని నిర్మిస్తూ ఉన్నారు. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మిస్తూ ఉంది. ఇందులో ఇది మొదటిది, ఫస్ట్ ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్ అని చెప్పవచ్చు. మరి మనం తెలుసుకోవాల్సింది వీటి ప్రాముఖ్యత వచ్చేసి
తీర ప్రాంతాన్ని సంరక్షించడం అనమాట. మనం చూస్తూ ఉంటాము మన తీర ప్రాంతంలోకి స్మగ్లర్స్, టెర్రరిస్టు ఎంటర్ అవుతూ ఉంటారు. సో అటువంటి వాటిని ఎప్పటికప్పుడు నివారించాలి అంటే ఇటువంటి నౌకలు ఉపయోగపడతాయి. ఇక మెయిన్గా ఇక్కడ ఒక టర్మ్ ఉంటుంది, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది. మన ఇండియన్ కోస్ట్ లైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కోస్ట్ లైన్ చుట్టూ 200 నాటికల్ మైల్స్ వరకు 200 నాటికల్ మైల్స్ వరకు ఈ కోస్ట్ ప్రాంతం చుట్టూ అప్ టు 200 నాటికల్ మైల్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని ఉంటుంది. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనమాట. ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే మన తీర ప్రాంతం నుంచి 200 నాటికల్ మైళ్ళ వరకు ఉన్న వాటర్స్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. అంటే ఇక్కడ మన నౌకలు ఎంటర్ కావచ్చు. ఈ 200 నాటికల్ మైల్స్ని కనుక దాటిపోతే మన నౌకలు అవి ఫారిన్ కంట్రీస్కు చెందిన జలాల్లోకి ప్రవేశించినట్టు అవుతుంది. సో ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో జరిగే ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్నైనా కంట్రోల్ చేయడమే ఇటువంటి నౌకల ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది 1982 యుఎన్ కన్వెన్షన్ లా ఆన్ సీ, యుఎన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీ అన్క్లాస్ కింద దీన్ని డిఫైన్ చేయడం, నిర్వచించడం జరిగింది. నెక్స్ట్ వన్ అగైన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి కొలంబో డాక్ యార్డ్లో వాటాను కొనుగోలు చేయనున్న మెజగావున్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. మెజగావున్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఇది ముంబై. ఇది ఏం చేయబోతా ఉందంటే ఇది నౌకాయాన నిర్మాణ కంపెనీ. ఇది కొలంబో, శ్రీలంకలోని కొలంబో డాక్ యార్డ్ కంపెనీలో 51% వాటాని కొనబోతా ఉంది. దీనికి ప్రధాన కారణము కొలంబో డాక్ యార్డ్ ఆల్రెడీ అప్పుల్లో ఉంది. ఇప్పుడు ఈ ముంబైకి చెందిన మెజగావున్ డాక్ షిప్ బిల్డర్స్ కంపెనీ వాటాను కొనుగోలు చేయడం ద్వారా మన ఇన్ఫ్లుయెన్స్ మ్యారీటైమ్ సెక్టార్లో మన ప్రాబల్యం పెరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఇక్కడ గుర్తు రావాల్సింది మెజగావున్ డాక్ లిమిటెడ్ అంటేనే ప్రాజెక్ట్ 75 గుర్తు రావాలా. మనం ఆల్రెడీ గతంలో డిస్కస్ చేసుకున్నాం. ప్రాజెక్ట్ 75 కింద స్కార్పిన్ క్లాసుకు చెందిన 6 కల్వరీ సబ్మెరైన్స్, స్కార్పిన్ క్లాసుకు చెందిన 6 కల్వరీ సబ్మెరైన్స్ని స్వదేశీయంగా ముంబైలోని మెజగావున్ డాక్ లిమిటెడ్ వద్ద నిర్మించడం జరిగింది. అలానే ప్రాజెక్ట్ 15B కింద విశాఖపట్నం క్లాసుకు చెందిన స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ను కూడా MDL ముంబై వద్ద నిర్మించడం జరిగింది. అలానే ప్రాజెక్ట్ 17Aకు చెందిన నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్స్ను కూడా మెజగావున్ డాక్ లిమిటెడ్ ముంబై వద్ద మరియు కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వద్ద నిర్మిస్తూ ఉన్నారని చెప్పేసి మనం గతంలో ఆల్రెడీ తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్స్కి సంబంధించి రా చీఫ్గా, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్గా పరాగ్ జైన్ గారిని నియమించడం జరిగింది. పరాగ్ జైన్ ఈయన ఆపరేషన్ సింధూర్లో ప్రముఖ పాత్ర పోషించారట. రా అనేది భారతదేశపు ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. అంటే భారతదేశం కోసము విదేశాలలో నిఘా సమాచారాన్ని కూడగడుతుంటుంది ఈ రా, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఈయన 2 ఏళ్ల పాటు పదవిలో ఉండబోతా ఉన్నారు. ఇక రా విషయానికి వస్తే ఇది 1968లో ఏర్పాటైన సంస్థ. గుర్తుపెట్టుకోండి, ఇది ఇండియాస్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. నెక్స్ట్ వన్ సిబిడిటి చైర్మన్గా రవి అగర్వాల్ పదవీ కాలం మరో సంవత్సరం పొడిగింపు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రత్యక్ష పన్నుల విభాగం, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉంటుంది. ఇప్పుడు సిబిడిటి చైర్మన్గా ఆల్రెడీ ప్రస్తుతం ఉన్న ఐఆర్ఎస్ ఆఫీసర్ రవి అగర్వాల్ గారి పదవీ కాలాన్ని మరో సంవత్సరం పొడిగించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి నేతృత్వంలోని అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈయన జూలై 1, 2025 నుంచి జూన్ 30, 2026 వరకు పదవీ కాలం ఉండబోతా ఉన్నది. ఇక సిబిడిటి విషయానికి వస్తే ఇది 1964లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉంటుంది. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్లో భారత్ స్వర్ణ పథకం గెలుచుకునింది. కొలంబో, శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్లో పంకజ్ అద్వానీ, బ్రిజేష్ దమానీలతో కూడిన భారత్ టీము ఫైనల్లో మలేషియాను ఓడించి గోల్డ్ మెడల్ని గెలుపొందింది. ఈ టోర్నమెంటు జూన్ 22 నుంచి జూన్ 28 వరకు జరిగింది. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం.
ఆది కర్మయోగి ప్రోగ్రామ్ ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ. మున్సిపల్ ఎన్నికల్లో మొబైల్ ఫోన్లను ఉపయోగించి ఓటు వేయడానికి ప్రజలను అనుమతించిన మొదటి రాష్ట్రం బీహార్. పింక్ బస్ సేవలను ప్రారంభించిన బీహార్. సురక్ష 360 ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్. నేషనల్ టర్మరిక్ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. మాలే మహదేశ్వర కొండల వన్యప్రాణుల అభయారణ్యం. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అంటాడ్. ఓవన్ వీసా అమెరికా. బంగ్లాదేశ్ నుంచి జనపనార దిగుమతులకు భారత్ షాక్. తీరగస్తీ దళంలోకి అదమ్య నౌక. కొలంబో డాక్ యార్డ్లో వాటాను కొనుగోలు చేయనున్న మెజగావున్ డాక్ షిప్ బిల్డర్స్ కంపెనీ. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కొత్త చీఫ్గా పరాగ్ జైన్. సిబిడిటి చైర్మన్గా రవి అగర్వాల్ పదవీకాలం మరో సంవత్సరం పొడిగింపు. ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్లో ఇండియాకు స్వర్ణం. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.